ఇక్కడ మనము తమిళనాడు రాష్ట్రంలో మత్తూరు అనే గ్రామము కృష్ణగిరి దగ్గర ఉంది. ఇక్కడ ట్రెడిషనల్గా తాటి చెట్ల నుంచి బెల్లం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఎన్నో శతాబ్దాల నుంచి జరుగుతూ ఉంది. తాటి బెల్లం ఏంది అంటే, మన పూర్వీకులందరూ తీపి కోసము ఇక్కడ లోకల్గా ఉండి నీళ్లు కట్టే అవసరం లేకుండా వందల సంవత్సరాలు మనకి తాటి నుంజలను వేసవి కాలంలో ఎంతో గొప్పగా మన ఆకలిని తీర్చే తాటి నుంజలతో పాటు ఆ తాటి శాప్ని, ఆ జ్యూస్ని ట్యాప్ చేసి దాని నుంచి అద్భుతమైన ఇలాంటి నీరాను, తాటి నీరాను తయారు చేసి ఆ నీరాను వేడి చేసి మన చెరుకు బెల్లంలాగా ఎలా తీస్తామో అలా ఒక అద్భుతమైన ఒక తీపి పదార్థాన్ని, ఫ్రక్టోస్ రిచ్ తీపి పదార్థం అంటే తొందరగా బ్లడ్లే కలవకుండా అద్భుతంగా శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ మీద లోడ్ పడకుండా చేసే ఈ అద్భుతమైన పదార్థాన్ని సంపత్ గారు వాళ్ళ ఫ్యామిలీ కొన్ని వందల సంవత్సరాలు చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని వందల ఫ్యామిలీస్ ఇలాంటి మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ ఒక గొప్ప కార్యక్రమంలో ఉన్నారు. నా దృష్టిలో చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల కంటే లోకల్గా ఉండే మన ఆహార పదార్థాలని తయారు చేసి పోషించే ఇలాంటి వ్యక్తులు ఎంతో గొప్ప అవసరము మన దేశానికి. ఈ ప్రాసెస్లో మనకు మొత్తం 8.5 కోట్ల తాటి చెట్లు మొత్తం మన భారతదేశంలో ఉన్నాయి. తాటి చెట్లే కాకుండా జీనుగా చెట్లు అంటాము, అదేవిధంగా ఈత చెట్లు అంటాం. ఈత, తాటి, జీనుగా ఈ 3 చెట్లు ఒకే ఫ్యామిలీకి చెందినవి. వీటి 3 నుంచి కూడా మనము ఇలా ఆ నీరాను పొద్దున్నే నీరాను సంగ్రహించి అది ఫర్మెంటేషన్ కాకముందరనే దాన్ని ఇలా వేడి చేసి అద్భుతమైన ఒక తీపి పదార్థాన్ని, ఒక బెల్లాన్ని, తాటి బెల్లాన్ని తయారు చేస్తే ఈ ప్రాసెస్లో బాలన్ గారు మేమందరూ ఇక్కడ కలిసి వచ్చి ఈరోజు పొద్దున్నే 6 గంటల నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఈ అద్భుతమైన దృశ్యాన్ని మనసు హత్తుకునేట్లుగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కుమారి గారు వీళ్ళందరూ కలిసి మాకు మంచి భోజనం పెట్టి ఈ విషయాన్ని చూపించినారు. ఇది ఎకనామికల్గా మనం తీసుకుంటే మన భారతదేశంలో ఉండే 8.5 కోట్లలో దాదాపు 5.5 కోట్ల చెట్లు తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే దాదాపు 60% తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. 8.5 కోట్ల మొత్తము తాటి చెట్లలో ఈత చెట్లు కానీ, తాటి చెట్లు కానీ, జీనుగు చెట్లు కానీ వీటి మొత్తం మీద మనము ఒక 50% ఆఫ్ ది ప్లాంట్స్ నుంచి మనము ఈ బెల్లాన్ని, తీపును తయారు చేయగలిగితే దాదాపు 5 కోట్ల చెట్ల నుంచి మనం ట్యాప్ చేయగలిగితే ఒక్కొక్క చెట్టు నుంచి రోజుకి ఈ ఫిబ్రవరి మాసం నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలు మనకి ఈ శాప్ను తీసే కార్యక్రమం ఉంటుంది. ఇది పొద్దున్నే ఈ కార్యక్రమం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. సంపత్ గారు పొద్దున్నే 2 గంటల నుంచి చెట్టు ఎక్కి ఆ చెట్టుకు కట్టిన కుండలో ఈ శాప్ను సంగ్రహించి ఆ శాప్తో ఫ్రెష్గా ఎండబడక ముందరనే ఈ బెల్లం చేసే ప్రాసెస్లో ఉంటారు. ఆ చెట్టు ఎక్కే విధము, ఆ శాప్ దాన్ని ట్రిమ్ చేసి దాన్ని అంతా సున్నంతో లోపల కోటింగ్ చేసి దాంట్లో ఫర్మెంట్ కాకుండా న్యాచురల్ సున్నాన్ని వేయడము, అదంతా ఒక పెద్ద సైంటిస్ట్ లాగా చేశాడు ఆయన. మాకు ఆశ్చర్యం వేసింది. అన్నీ నిచ్చెన ఆయన ఎత్తుకున్నాడు, కత్తి ఆయన పెట్టుకున్నాడు, వెనకాలంతా పెట్టుకున్నాడు. ఓ బాహుబలి చూసినారు, ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. బాహుబలిలాగా ఎక్కినాడు ఆయన చెట్టు. ఇలా ఎంతోమంది బాహుబలిలు మన రూరల్ ఏరియాలో వ్యవసాయదారులుగా, మంచి రైతులుగా మన దేశం మొత్తం మీద ట్రెడిషనల్ కల్చర్లో మన భారతదేశపు ఎకానమీకి తోడ్పడే విధంగా పల్లెల్లో ఇలాంటి వాల్యుయేషన్ అంతా జరిగేది ముందు. వీటన్నింటి ఇప్పుడు ఇండస్ట్రియల్ కల్చర్లో ఫ్యాక్టరీలు పెట్టి చక్కెరలు తయారు చేసి దాంతో లిక్కర్ తయారు చేసి, మీరు ఈ తాటి బెల్లం ఎందుకు తింటారు, మంచిగా చక్కెర తినండి. మీరు కొర్రలు, సామలు, ఆరికలు ఎందుకు తింటారు, జొన్నలు, సద్దలు, రాగులు ఎందుకు తింటారు, మా వరి బియ్యం తినండి. వరి బియ్యం కూడా ఎందుకు తింటారు, నూడిల్స్ తినండి. నూడిల్స్ కూడా ఎందుకు తింటారు, పిజ్జాలు తినండి, బర్గర్లు తినండి, ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి, దాంతో డబ్బులు తెచ్చుకోండి, మా హాస్పిటల్సే ఉన్నాయి, మళ్ళీ మీరు వచ్చి మా దగ్గర హాస్పిటల్లో చేరు అనే ఒక వికృతమైన ఒక పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఈ పరిస్థితుల్లో బాగా చదువుకోండే సిటీ వాళ్లే సమిధులు అవుతా అంటారు అనుకుంటున్నాం. కానీ చాలా రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు రైస్ను ఇంట్రడ్యూస్ చేశారు, పెప్సీలను ఇంట్రడ్యూస్ చేశారు, కూల్ డ్రింక్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా మొత్తము ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేశారు. అందుకని అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఆరోగ్యం లేదు. అందరూ హాస్పిటల్ ఖర్చు పెడతా ఉండరు. అందరూ పనికిరాని చదువుల కోసము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
ఆ మెకాలే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇరుక్కొని ఏమీ తెలియకుండా ఉన్నాడు. ఈయన పెద్ద టీచరు. అంటే ఈ ఎకనామిక్స్ ఒక రోజుకు ఒక చెట్టులో 6 నుంచి 10 లీటర్ల చిన్న ఒక 30 ఏళ్ళ చెట్టులో దానికి ఏమీ మెయింటెనెన్స్ లేదు, స్ప్రేయింగ్ లేదు, నీళ్లు కట్టేది లేదు, చూసుకునేది లేదు, ఆవులకి జంతువులకి అడవి జంతువులకు ప్రొటెక్షన్ అవసరం లేదు. ఆటోమేటిక్గా పెరిగినాయి ఇవి. ఎక్కడో గాలిలో ఉండే తేమని తీసుకొని హ్యాపీగా అవి ఆ శాపని ఇస్తూ ఉండే. 6 నుంచి 10 లీటర్లు అప్రాక్సిమేట్గా ఒక రోజులో మనము దాన్ని ట్యాప్ చేయొచ్చు ఆ జ్యూస్ని. అంటే ఒక రోజుకి 10 లీటర్ల జ్యూస్ నుంచి మనము దాదాపు 2-2.5 కిలోల బెల్లాన్ని తయారు చేయొచ్చు. అంటే 2 కిలోల బెల్లము ఒక చెట్టు నుంచి ఒక రోజులో. అలా 4 నెలల పాటు బెల్లాన్ని మనము సంగ్రహించవచ్చు. అంటే ఒక నెలలో 60 కిలోలు ఇంటూ 4 months అంటే 240 కిలోలు. మనం 40 కిలోలు తీసేసిన 200 కిలోల బెల్లాన్ని ఒక్క తాటి చెట్టు ఇస్తాం. సో ఇంకటి నుంచి ఎవరైనా తాటి చెట్టును కొట్టాలంటే 100 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మంచి తాటి బెల్లము హోల్సేల్ రేట్లో 200 నుంచి 220 మధ్యలో ఉంది. మంచి క్వాలిటీ, ఏమి అడల్ట్రేషన్ లేకుండా, కలర్ లేకుండా నీట్గా సంపత్ చేసినట్లు క్వాలిటీ చేయాలంటే వాడికి ఇంకా 20 రూపాయలు ఎక్కువ ఇచ్చినా మంచిదే. డబ్బులుండే వాళ్ళు చక్కెర తిని రోగాలు తెచ్చుకునే కంటే ఇలాంటి వాళ్ళకి బేరం చేయకుండా ఇంకా 20 రూపాయలు ఇండి అడగని దేవుడికి ఇంత డబ్బులు ఎత్తుకుపోయి హుండీలో వేస్తూ ఉండరు. పనిచేసే వాళ్ళకి, రైతులకి, మెట్ట ప్రాంతంలో పండించే రైతులకు అందరినీ మనం కాపాడుకోకపోతే దేశం ఏమవుతుంది? ఇది పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ మొత్తం వ్యవస్థే, ఎకానమీ అంతా భారతదేశ ప్రజలందరినీ బానిసత్వంలోకి పెట్టేసి మనం చేసుకునే పనులు, మనం అభ్యసించే విద్య, మన చుట్టుపక్కల ఉన్న టెక్నాలజీస్ అన్ని జీరో డౌన్ చేసేసి ఇండస్ట్రియల్లో తయారయ్యేదే గొప్ప అనే ఒక దుస్థితికి తెచ్చిపెట్టినారు. సో ఒక చెట్టులో 200 కిలోలు 200 రూపాయలు, ఒక రోజులో 2 కిలోలు, ఒక నెలకి 60 కిలోలు, 4 నెలలకు 240 కిలోలు, 40 కిలోలు చేస్తే 200 కిలోలు ఇంటూ 200 రూపీస్ అంటే 40,000 రూపాయలు ఒక చెట్టులో 4 monthsలో మనము మంచి ఆహార పదార్థాన్ని వేల మంది మన ప్రజలకి, మన అన్నదమ్ములకి, మన దేశ ప్రజలకే కాదు ప్రపంచానికే అందివచ్చు. ఈ రకంగా చూసుకుంటే మనకున్న 8.5 కోట్ల ఈ చెట్ల నుంచి 5 కోట్ల చెట్లు మనం ట్యాప్ చేయగలిగితే 50 మిలియన్ మొక్కల నుంచి మనము ఇంటూ 40,000 వేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు. 2 లక్షల కోట్ల రూపాయలు 4 నెలల్లో ఓన్లీ తాటి బెల్లం నుంచి ఎకనామిక్స్ ఉంటుంది. ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ చక్కెరకు ప్రత్యామ్నాయంగా తాటి బెల్లం తినొచ్చు. ఈత బెల్లము, తాటి బెల్లము, జీనుగు బెల్లం 50% ట్యాప్ చేస్తే, ఇంకా మొత్తం ట్యాప్ చేస్తే 4 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీ మన దేశానికి వస్తుంది. దీన్ని మనకయ్యి మిగిలితే బయట దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. వేమన్ గారు ఏం చెప్పినాడు? అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు. మనకి కూల్ డ్రింక్స్ అమ్మే వాళ్ళకి, కుర్కురే అమ్మే వాళ్ళకి కూడా మనం మజ్జిగని, రాగ్గంజిని, తాటి బెల్లంని, కొర్రలను, సామాన్లు తినిపించి వాళ్ళ బుద్ధిని కూడా సక్రమ మార్గంలో నడిపించిన ఆయన దేవుడా అని చెప్పి మొత్తం ప్రపంచానికే భారతదేశ సంస్కృతిని ఒక మెసేజ్గా మనం అందించేదానికి ఈరోజు బాలన్ గారు మనకు ఒక మంచి ఆపర్చునిటీ కలిగించినారు. ఆయనకు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. This is a freshly made palm jaggery. Morning the nira was collected from this morning from the tree, and it is being within couple of hours it has been converted into jaggery. To find out whether it is genuine or duplicate, one is you put it in water. So when you put it in water, if it releases color, then it is duplicate. This jaggery, this piece of jaggery does not actually releases any color. And the second aspect is you can easily break it like this. So if you can easily break it like this, this is an indicator of authentic jaggery. This is how you can figure out original and fake jaggery. Usually the jaggeries which you find on the roads and they which sell at a lower price around 120, 140 is all fake. An authentic manufactured jaggery cannot be sold less than 180 rupees even at the farm gate. That is the reality.